ఎక్కడైనా కానీ 4 మీటర్ల వెడల్పు 3 మీటర్ల హైట్. ఇక్కడ మనం మిషనరీ పెట్టాం కాబట్టి ఇంకొద్ది వెడల్పు చేసుకున్నాం మనమే. మరి ఇది ఏమంటది సార్? ఇది మనం పైనుంచి చైర్ కార్ లో వచ్చాం కదా, 34 లెవెల్ దగ్గర దాకా కూడా వెళ్ళాలంటే ఈ చైర్ లిఫ్ట్, చైర్ మీద కూర్చొని వెళ్తాం. గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోప్ ఉంటుంది కదా. సో దిగడమైన ఎక్కడైనా ఉద్యోగులు కార్మికులకు ఇబ్బంది కాబట్టి 2004 సంవత్సరం వల్లనే మనకు యాజమాన్యం ఇది ఏర్పాటు చేసింది. మొదటిసారి మన గనిలో ఆర్కేశ్వర గనిలో పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని పోతుంటారు. ఒక్కొక్కరు 15 ఎన్ని చైర్లు ఉంటాయి మరి? చైర్స్ ఒక 150 చైర్స్ ఉంటాయి మేడం. ఒక్క కిందకి పోతే 150 మంది దిగచ్చు కిందికి. గంటకు 100-120 మంది దిగొచ్చు మేడం. దీని మీదనే కూర్చుంటే మోటార్ ఆన్ చేస్తే రోపు కూర్చున్నట్టుగానే కూర్చోవచ్చు కదన్నా. ఏం కాదు కదా, మంచిగా ఉయ్యాల లెక్క ఉన్నది. లాక్ తీసేస్తే ఇట్లా మెల్లగా పోతా ఎంతసేపు పోతాం అన్న కిందికి పోతే? అంటే దూరాన్ని బట్టి ఒక 10 నిమిషాలలో మన గమ్యాన్ని చేరుకుంటాం. లోపలికి ఎంచి ఏదన్నా కిందికేంచి 1 కిలోమీటర్ కిందికేంచి పైకి మనకు ఒక విషయం చెప్పాలనంటే ఇగో ఈడ ఫోన్లు ఉన్నాయి, వెనకటి ఫోన్ల లెక్క ఉన్నాయి ఇవన్నీ కూడా. అయిపోయిందా? ఒక 5 నిమిషాలు ఆగు మరి. లోపల మనము తీసిన బొగ్గు అనేది టప్స్ లో లోడ్ చేసి ఈ రోప్ ద్వారా పైకి హాల్ చేస్తాం. టప్స్ ఇక్కడికేసి మీదకి పోతూనే ఉంటాయి. పెద్ద సొరంగంలోకి దిగుతున్నట్టే ఉన్నది. మీదకేంచి మనుషులు పోయేటట్టుగా కిందికేంచి ట్రైన్ పోతుంది. ఇగో ఇదంతా బొగ్గే, నల్లగా ఉన్నది బొగ్గే. ఎప్పటికీ స్టోన్ డస్ట్ అనేది చల్లి పెడతాం అన్నట్టు. ఇగో నల్లగా ఇదంతా బొగ్గే, సింగరేణి బొగ్గు. నేనే తీసిన 2 తుకడలు కూడా అయినాయి. బొగ్గ అనేది ఎలా తయారవుతుంది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము చనిపోయిన మన ఇవి వృక్షాలు ఉంటాయి కదా, వృక్షాలన్నీ కూడా భూకంపాలు వచ్చి సముద్రాలు పొంగి ఈ వృక్షాలన్నీ కింద ఉండి భూమిలో పోయి దాని ఆ ప్రాసెస్ లో అది ఆక్సిజన్ లేక చాలా రోజులు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ ప్రాసెస్ లో బొగ్గు తయారైతుంది. ఇట్లా బొగ్గు నింపి పెడతారా? ఇది మేడం ఈ సపోర్ట్. ఇప్పుడు మనం ఈ రూఫ్ కు ఏదైతే రూఫ్ ఉంది ఇది, దీనికి జంక్షన్స్ లలో మనం ఏం చేస్తాం, ప్రతి జంక్షన్ లలో వీటి దిమ్మ అంటాం. తెలుగులో దిమ్మ అంటాం, ఇంగ్లీష్ లో కాగు అంటాం. ఈ దిమ్మ తుంటనే ఇవన్నీ జస్ట్ ఇది ఐరన్, ఇది కాగు అంత దీని మీద పెట్టి దిమ్మ సపోర్ట్ చేస్తాం అన్నట్టు. రూఫ్ కిందికి రాకుండా సపోర్ట్, కిందికి జరగకుండా. జంక్షన్స్ లో కొద్దిగా ఎక్కువ అంటే ఇవన్నీ మీరు నడిపిస్తున్నారు కదా, అప్పుడు మెల్లగా ఇట్లా కింది కుంగకుండా సపోర్ట్. ఒక్కొక్కటి 30 టన్నుల సపోర్ట్ ఆపుతుంది. 30 టన్నుల సపోర్ట్ ఆపుతుంది ఒక్కొక్కటి. మనం బొగ్గు గనిలోకి పోతా ఉన్నాం. ఇంకా జరంత ముందు పోదాం పండుగ. ఇదంతా పిల్లలు